శంకరాచార్యుల వారు మన జాతీయ నిర్మాతలలో ఒకరు. ఆయన్ను జగద్గురువు అన్నారు. కేరళలోని కాలడిలో శివగురువు ఆర్యాంబ దంపతులకు వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరుల వారు జన్మించారు. శంకర భగవానుని ప్రసాదమని భావించి అతనికి శంకరుడు అని పేరు పెట్టారు. శంకరును చూసి ఇరుగు పొరుగు అంతా ముచ్చటపడేవారు. 3 ఏళ్లకే శంకరుడికి అక్షరాభ్యాసం జరిగింది. ఒకసారి చెబితే అతడికి పాఠం వచ్చేసేది. 5 ఏళ్లకల్లా వేదం చదవడానికి తయారయ్యాడు. శంకరుడి తెలివితేటలు చూసి గురువు ఆనందపడ్డాడు. ఒకసారి శంకరుడితో మాట్లాడితే అంతా అతని స్నేహితులైపోయేవారు. అందరితో అతని నడవడి ప్రేమపూర్వకంగా ఉండేది. 5 ఏళ్లకు ఉపనయనం అయిన తరువాత వేదాధ్యయనానికి గురుకులం వెళ్ళాడు. శంకరుడు వేదం చదివి వైదిక ధర్మ పునరుద్ధరణ చేయాలని తల్లి ఆర్యాంబ భగవంతుణ్ణి ప్రార్థించింది. శంకరుడు తను చదవడం కాదు, తన తోటి విద్యార్థుల్ని కూడా చదివించేవాడు. ఆ సమయంలో బాలబోధ సంగ్రహం అని ఒక గ్రంథం రాశాడు. గురుకులాల్లో అంతా సమానంగా జీవించేవారు. అంతా భిక్షాటన చేయాల్సిందే. ఓసారి శంకరుడు భిక్ష అడుగుతూ ఓ గుమ్మం దగ్గర ఆగి భిక్షాందేహి అని కేకవేశాడు. అదొక పేదవాడి ఇల్లు. ఇంట్లో భిక్ష వేయడానికి ఏమీ లేదు. కొన్ని ఉసిరికాయలు మాత్రం ఉన్నాయి. ఒక ఉసిరికాయ పట్టుకొచ్చింది ఆ ఇంటి ఇల్లాలు. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆపుకోలేకపోయింది. అమ్మా, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు శంకరుడు. ఇవాళ భిక్ష కోసం ఉసిరికాయ మాత్రమే ఉంది అందామె. శంకరుడు ఆమెను కన్న తల్లిలా చూశాడు. ఆ కుటుంబం దరిద్రం తొలగించాలని నిశ్చయించాడు. పొరుగింటికి వెళ్ళాడు. అదొక ధనికుడి ఇల్లు. శంకరుడికి భిక్ష వేసేందుకు ఆ ధనికుడు ముందుకొచ్చాడు. కానీ శంకరుడు భిక్ష తీసుకోకుండా పక్కింటి పేదరికం గురించి చెప్పాడు. ధనికుడిలో వివేకాన్ని తట్టి లేపాడు. ధనికుడు దుఃఖించాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా శంకరుని క్షమాపణ కోరుకున్నాడు. పక్కింటి పేదవాడింటిని బంగారు ఉసిరికాయలతో నింపేశాడు. ఇక ముందు కూడా ధనాన్ని ఉపయోగకరమైన పనులకే వినియోగిస్తాను అన్నాడు. 8 ఏళ్లకే వేదశాస్త్రాలన్నీ శంకరుడు చదివేశాడు. శంకరుడు గురుకులానికి రాకముందే తండ్రి మరణించాడు. తల్లి తన ముద్దుల పట్టి పెళ్లి చేసుకుని వైదిక ఉద్ధరణ జరపాలని కోరుకునేది. కానీ శంకరుడు సమాజంలో ఉన్న నాస్తికవాదాన్ని, బౌద్ధమతం పేర ప్రజలు ఏ పని చేయకుండా ఉండటాన్ని నిరసించి ఉద్యమించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి పట్టున ఉండకుండా ఊరంతా తిరుగుతుండేవాడు. సన్యసించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు శంకరుడు తల్లితో నదీ స్నానానికి వెళుతూ తాను సన్యసించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తల్లి, ఈ ముదుసలి తల్లిని వదిలేసి వెళ్ళిపోతావా నాయనా అని అర్థించింది. శంకరుడు అమ్మను అధైర్యపడవద్దని చెప్పాడు. ధైర్యం చెప్పాడు. శంకరుడు నదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపు అయింది. పెద్ద కేక వేశాడు. అమ్మా, ముసలి నా కాలు పట్టుకుంది, నా పని అయిపోయింది అన్నాడు. ఇక నీకు ఎలాగూ దక్కను, సన్యాసం పుచ్చుకునేందుకు అనుమతి ఇవ్వు, అప్పుడన్నా ధర్మం కోసం భగవంతుడు నన్ను బతికిస్తాడేమో అన్నాడు. ఆర్యాంబ గాబరా పడింది. మరో దారి లేకపోయింది. కొడుకు చనిపోవడం కంటే సన్యాసం పుచ్చుకునైనా బ్రతికి ఉంటే చాలు అనుకుంది. కొడుకు సన్యాసి కావడానికి అంగీకారం తెలిపింది. అయితే తన అవసాన కాల సమయానికి దగ్గరికి రమ్మని కోరింది. తల్లి కోరిన ప్రకారం శంకరుడు ప్రతిజ్ఞ చేశాడు. మొసలి కాలు వదిలేసింది. శంకరుడు సన్యసించి గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు. గోవింద భగవత్పాదుల వద్దకు చేరాడు. ఆయనకు స్నేహితుడు విష్ణుశర్మ తోడయ్యాడు. గోవింద భగవత్పాదులు పతంజలి మహర్షి వద్ద శిష్యరికం చేసినవాడు. గోవింద భగవత్పాదులు శంకరాచార్యుడి వారికి విధిపూర్వకంగా సన్యాస ధర్మం ఉపదేశించాడు. శంకరుడు కర్మసన్యాసం స్వీకరించాడు. సమస్త శాస్త్రాలు చదివాడు. ఓసారి గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం వెళ్ళారు. ఆ సమయంలో నర్మదా నదికి వరదలు వచ్చాయి. ప్రజలంతా అల్లకల్లోలమయ్యారు. బాధితుల సేవ కోసం శంకరుడు బయలుదేరాడు. అప్పుడే ఆయన నర్మదాష్టకం రాశారు. నర్మద శాంతించింది. శంకరుడి సేవ చూసి గురువు సంతోషించాడు. అందరిలోని ఆత్మ ఒకటే, అంతా ఒకటే అని శంకరుడు భావించాడు. దాన్నే అద్వైతం అన్నాడు. అద్వైత మత ప్రచారం కోసం దేశమంతా సంచారం చేశాడు. దేశంలో 4 వైపులా 4 శంకర మఠాలని ప్రారంభించాడు. పూరి, బదరి, ద్వారక, శృంగేరి ప్రదేశాలలో 4 మఠాలను ప్రారంభించాడు. దేశమంతా ఒక్కటే అన్నాడు.
తన పర్యటనలో సమాజంలో సామాజికంగా ఉపేక్షకు గురై పంచముడని పిలువబడే వ్యక్తిలో శివుణ్ణి చూసి అతని పాదాలకు నమస్కరించాడు శంకరుడు. సామాజిక సమరసతను చాటాడు. తల్లి వద్ద నుంచి సమాచారం వచ్చింది. తల్లికి బాగాలేదని తెలిసింది. తల్లి పంపిన ధనంతో బదరీలో దేవాలయ నిర్మాణం ప్రారంభించి కాలడికి బయలుదేరాడు. అవసాన కాలంలో తల్లి వద్దకు వస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం ఇల్లు చేరాడు. తల్లి పాదాల మీద పడ్డాడు. తానెంత గొప్పవాడైనా తల్లికి మాత్రం శంకరుడే. ఆర్యాంబ కుమారుణ్ణి గుండెలకు అద్దుకుంది. తల్లికి సేవ చేశాడు. ఆమె నిత్యం చేసే నది స్నానం చేయలేని స్థితిలో ఉంది. అమ్మా, నదిని నీ దగ్గరకు రప్పిస్తానన్నాడు. నదికి వెళ్ళి కడవతో నీళ్లు తెచ్చాడు. కడవ నీళ్లతో స్నానం చేసి మిగిలిన నీళ్లు గుమ్మంలో పారపోసింది ఆర్యాంబ. అంతే, పూర్ణానది శంకరుడు ఇంటి గుమ్మం తాగుతూ ప్రవహించడం ప్రారంభమైంది. శంకరుడు తల్లికి జగన్నాథుడైన కృష్ణదర్శనం చేయించాడు. ఆమె ఆనందంతో మురిసిపోయింది. ఆమె ప్రాణాలు ఆ పరమాత్మలో విలీనమైపోయాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం.